హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. వేడివేడి అన్నంలోకి ఎంతో రుచిగా ఉండేటువంటి కొత్తిమీర పచ్చడిని ఏ విధంగా చేసుకోవాలి అనేది ఇప్పుడు చూసేయండి. ముందుగా ఒక గుప్పెడు కొత్తిమీరను తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని కాడలతో సహా దీనిని మనము సన్నగా కట్ చేసుకోవాలి. అలానే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని ముందుగానే ఈ విధంగా నానబెట్టి పెట్టుకోవాలి. అలానే దాన్ని గుజ్జుగా తీసేసుకోవాలి. ముందుగా పోపు కోసము ఈ గరిటెతో 3 గరిటెల నూనెని వేసుకోవాలి. ఆల్రెడీ నేను 2 గరిటెలు వేసేసానండి. ఇప్పుడు దాంట్లో పోపు వేసుకోవాలి. ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, అలానే ఒక ఎండుమిరపకాయ, ఇప్పుడు పోపులోకి మనము ముందుగా ఇంగువ, అలానే పసుపు, ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్నటువంటి చింతపండు రసం, కలిపేసుకొని కొత్తిమీర, అలానే కారము 2 స్పూన్లు, అలానే మెంతి పిండి, ఇది 2 స్పూన్ల మెంతులు, 1/4 స్పూన్లు ఆవాలు కలిపి ముందుగానే వేయించుకొని మిక్సీ పట్టుకుందండి. ఇది ఎక్కువ స్పూన్లలో ముందుగానే మిక్సీ పట్టుకొని ఉంచుకుంటానండి. ఇది ఇట్లా పచ్చళ్ళు చేసినప్పుడు చేసుకుంటాను. దీన్ని కొంచెం సేపు మగ్గించుకోవాలి. అలానే సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ ఫస్ట్ తక్కువ వేసుకోండి, మళ్ళీ రుచి చూసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని తగ్గితే వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మగ్గడానికి నాకు దగ్గర 10 నిమిషాలు పట్టిందండి. నూనె మొత్తము పైకి రావడానికి. మనము ఈ పచ్చడిని చేసుకునేటప్పుడు కాడలు కనుక ముదురుగా ఉన్నట్లయితే తప్పకుండా ఈ కాడల్ని సన్నగా కట్ చేసుకోండి. లేదంటే కొంచెం నూనెలో కొత్తిమీరని ముందుగానే వాడ్చుకోండి. నాకైతే ఈ కాడలు లేతగానే ఉన్నాయని చెప్పేసి డైరెక్ట్గానే వేసేసాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను దీనిలోకి అయితే కొంచెంగా బెల్లము వేస్తున్నానండి. మీకు కనుక బెల్లం ఇష్టం లేకపోతే వదిలేసేయండి. ఉప్పు, కారము, చింతపండు పులుపు అవి సరిపోయాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని అవి కనుక సరిపోకపోతే మళ్ళీ కొంచెం వేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ ఉంచుకొని స్టవ్ని ఆపేసుకోవడమేనండి. ఉంటానండి, నమస్తే. వీటిల్ని చేయాలి అని అనుకున్నప్పుడు ముందుగా మనము ఉప్మా రవ్వను సిద్ధం చేసుకోవాలి. ఉప్మా రవ్వ అనేది మనం ఎంతైనా తీసుకోవచ్చు, అయితే అది కొలతగా తీసుకోవాలి. ఇదిగోండి, నేను ఈ గ్లాస్తో 1 గ్లాసు రవ్వని తీసుకున్నాను. ఇప్పుడు మనము స్టవ్ వెలిగించుకొని బాణలు పెట్టుకొని బాణలు వేడెక్కిన తర్వాత మనము ఏ గ్లాస్తో అయితే రవ్వని తీసుకున్నామో అదే గ్లాస్తో 1 గ్లాసు వాటర్ని, ఈ గ్లాస్తోనే
ఉప్మా రవ్వను తీసుకున్నాను. ఇది గ్లాస్తో వాటర్ని తీసుకొని బాణల్లో పోసుకోవాలి. అలానే ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి. నెయ్యి అయినా వేసుకోవచ్చు, నూనె అయినా వేసుకోవచ్చు. అలానే కొంచెంగా సాల్ట్ వేసుకొని ఈ నీటిని తెరలించుకోవాలి. నీళ్లు ఈ విధంగా తెరలేటప్పుడు మనము ముందుగా రెడీగా పెట్టుకున్నటువంటి రవ్వను వేసుకొని కలుపుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి. ఒకవేళ నీళ్లు సరిపోలేదు అనిపిస్తే కొంచెంగా పోసుకోవచ్చు. ఇప్పుడు మనము దీన్ని ఇట్లానే 1 మినిట్ స్టవ్ మీదే సిమ్లో ఉంచుకోవాలి. చూడండి, 1 మినిట్ అయిన తర్వాత మనము దీన్ని మూతని తీసుకోవాలి. అలానే ఒకసారి కలుపుకొని మనకు గనక రవ్వ అనేది కొంచెం లావు రవ్వ అయితే గనక మీరు మరి కాసిన్ని నీళ్లు పోసుకోండి. 1కి 1.5 అట్లా పోసుకోండి. సన్న రవ్వ అయితే ఈ రవ్వలో కూడా రకం ఉంటుందండి. కొంచెం లావుగా వస్తుంది, కొంచెం సన్నగా వస్తుంది. మనకు ఉడికింది అనడానికి అర్థము మనము చూడండి, దీన్ని స్టవ్ మీద ఉండంగానే ఇట్లా పట్టుకొని ఈ విధంగా ఉండ చేస్తే ఉండలాగా వచ్చేలాగా చూసుకోండి. ఇలా చూసుకొని ఉడికినట్లుగా అయితే తీసేసేయండి. ఉడకలేదు ఇంకా కొంచెం నీళ్లు పడతాయి అంటే గనక ఊరికే చిటికు నీళ్లు తీసుకొని ఈ విధంగా చిలకరించండి. చిలకరించి 1 మినిట్ ఉంచి ఉడికింది లేంది అంటే మళ్ళీ కూడా ఈ విధంగా ఉండ కట్టుకొని ఉండ అయితే గనక స్టవ్ని ఆపేసుకోండి. ఇప్పుడు అయితే ఇది ఉండ కడుతుందండి చేత్తో. ఇంకా స్టవ్ని ఆపేసుకొని చల్లారి పెట్టుకోవాలి. మనము ఈ విధంగా చల్లారి పెట్టుకున్న దీన్ని గోరువెచ్చగా ఉండంగానే ఒకసారి ఈ విధంగా మొత్తాన్ని మనము చపాతీ పిండి కలిపినట్లుగా కలుపుకోవాలి. మీకు అందుబాటులో నూనె కానీ నెయ్యి కానీ ఉంటే దాంతో ఒకసారి వేసి కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా మనము చేసుకున్న తర్వాత చేతికి నూనె రాసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. అంతేనండి, అన్ని బాల్స్ లాగా చేసుకోవాలి. పెద్ద పెద్ద బాల్స్ చేసుకోకూడదు, చిన్నవి చేసుకోవాలి.
ఇలానే పిండి మొత్తాన్ని చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనము ఉండలన్నిటిని చేసుకొని మనము ఇంక వీటిని వేయించుకోవాలి. చూడండి, అన్నీ కూడా ఈ విధంగా బంగారపు రంగు వచ్చేలాగా వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా అన్నీ వేయించుకున్న తర్వాత మీకు గనక నచ్చినట్లయితే ఈ విధంగా కొంచెంగా చాట్ మసాలా, కొంచెంగా కారం కూడా దాంట్లో వేసుకొని ఇవి వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. అంతేనండి. మనము వేయించేటప్పుడే కొంచెంగా కరివేపాకు కూడా వేయించుకున్నట్లయితే దాన్ని కూడా వేసేసుకోవాలి.